క్షీరము నసరలేదు. అశ్రుపూర్ణ నయములతో నిలిచి అవి రోధించుచున్నవి. పచ్చిక బయళ్ళయందు వృషభములు ఆనందము గొనుటలేదు. దైవతాని రొదంతీవ స్విదంతి ఉచ్చలంతి చ ఇమే జనపదా గ్రామః పురోద్యాన కరాశ్రయా. మందిరమునందలి దేవతామూర్తులు రోధించుచున్నట్లుగాను శోకించుచున్నట్లుగాను చెమటల పట్టి ఉన్నట్లుగాను గోచరించుచున్నవి. అవి మందిరమును వీడనున్నట్లు తోచుచున్నది. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తము శోభరహితముగాను ఆనందరహితములుగాను కనిపించుచున్నవి. ఇటువంటి ఉపద్రములు మన కొరకై వేచి ఉన్నవో నేను ఎరగలేకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. అయిపోయినాయి మాతాజీ. 16 నుంచి 20 వరకు అయినాయి ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినపడుతుందా ప్రభు? ఎస్ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సారీ ఫర్ దట్. వినిపిస్తుంది ప్రభు. ఓకే ఓకే. సో ఎందుకంటే మొబైల్లో జాయిన్ అయ్యాను, ల్యాప్టాప్ వైఫై పనిచేయట్లేదు. జ్ఞానతిమిరాంధస్య చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామ. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి శేషాశూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు శ్లోకాలు తాత్పర్యాలు ఏమీ లేవు. సో బట్ ఐ విల్ షేర్ సంథింగ్. బేసికల్ గా ఇది 14వ అధ్యాయం భాగవతం. ద డిజపియరెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. కృష్ణ భగవానుడి యొక్క పురోగతి ఏమంటారు, డిజపియరెన్స్, పురోగతి. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నాం అన్నమాట. నారద ముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తారు, మీరు భగవంతుడు ఉన్నంత వరకు మీరు ఆయనకి సహకారం చేయండి ఆయన యొక్క మిషన్ లో కార్యం. సో తర్వాత ఆయన అంతదాయిన తర్వాత మీరు కూడా పయనించవచ్చు అని చెప్పి. సో అంటే డైరెక్ట్ గా చెప్పరు, ఇండైరెక్ట్ గా చెప్తారు అన్నమాట. అంటే భగవంతుడు అతని యొక్క లీలల్ని సమాప్తం చేయబోతున్నారు అని చెప్పి. సో అది మనం చూసుకున్న ప్రీవియస్ చాప్టర్ ముందు అధ్యాయం. సో ఈ అధ్యాయంలో యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని పంపిస్తారు, మళ్ళీ ద్వారకాకి వెళ్తాడు. ఎందుకని అంటాడు అర్జునుడు ద్వారకాకి? 2 రీజన్స్ ఇచ్చాడు. ఎవరికైనా గుర్తున్నాయా? సో అర్జునుడు ద్వారకాకి వెళ్తాడు, 2 కారణాలు చెప్పారు అక్కడ. టు సీ ద లార్డ్ అండ్ అదర్ ఫ్రెండ్స్, భగవంతుని మరియు భగవంతుని యొక్క మిత్రులను చూడటానికి వెళ్ళారు. సో రెండోది టు హియర్ అబౌట్ హిస్ నెక్స్ట్ ప్రోగ్రామ్. అతని యొక్క నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, అందరినీ యుధిష్ఠిర మహారాజుని రాజ్యంలో ఆయన స్థాపించి ఉంచారు. తర్వాత ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ అయిపోయింది. సో ఆయన యుగం, ఆయన అవతరించిన కార్యం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఏం కార్యం చేయబోతున్నారు? ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడా భగవంతునికి అసిస్ట్ చేయడానికే చూస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? సేవ అయిపోయింది, చూస్తున్నాం చక్కగా, శాంతిగా ఉందాం. సో భక్తుల యొక్క లక్షణం అది కాదు, శాంతి కాదు మన ఉద్దేశం. మన గోల్ శాంతి కాదు. ఏంటంటే కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ రావాలంటే కృష్ణుడి యొక్క కోరికలు ఏంటి, అవన్నీ మన గురువు గారి కోరికలు ఏంటి, అవన్నీ తెలుసుకొని అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. సో ఆల్వేస్ వి షుడ్ బి ఈగర్, విల్లింగ్ టు సాటిస్ఫై గురు అండ్ కృష్ణ. సో ఆ ఉద్దేశంతో అర్జునుడు ద్వారకాకి పెట్టారు.
అయితే ద్వారకాకి వెళ్ళి తిరిగి రావట్లేదు. ఎన్నో నెలలు అయిపోయింది. అదేంటి, ఆ కురుక్షేత్రం నుంచి ద్వారకాకి మాక్సిమం ఎన్ని రోజులు పడుతుంది? అప్పుడు గుర్రాలు వెళ్ళాను. సో 2-3 days మేబీ. సో ఒక వీక్ లో వచ్చా. సో ఫ్యూ మంత్స్, కొన్ని నెలలు అయింది, ఇంకా రాలేదు. సో తర్వాత యుధిష్ఠిర మహారాజుకి భయం వేసింది అనమాట. ఎందుకంటే నారదుని ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాడు, భగవంతుడు అంతర్ధానం అయిపోవచ్చు అని చెప్పి. సో అదే ఆ కాలం వచ్చేసిందా. సో యుధిష్ఠిర మహారాజు భయం, ఎందుకంటే ఫీలింగ్స్ ఆఫ్ సెపరేషన్. సో భగవంతుడు ఇప్పుడు మన దగ్గర ఉండడు, మనం చూడలేము. సో ఆ భయంతో భీమదేవుడితో అడుగుతున్నారు అనమాట. భీముడితో ఎన్నో అరాచకాలు, అపశకునాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు అనమాట ప్రకృతిలో. సో అదే మనం చదువుకోవచ్చు. లాస్ట్ 11వ శ్లోకం నుంచి 20 శ్లోకాలు ఇప్పుడు చదివారు మీరు. ఈ 10 శ్లోకాల్లో కూడా అపశకునాలు ప్రకృతిలో, మన శరీరంలో, జంతువుల్ని చూసి, పక్షుల్ని చూసి, పంచమహాభూతాల్లో, విగ్రహాలలో, స్థలాలలో, వీటన్నిటిలో కూడా ఈ అపశకునాలు గమనించి యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాను అనమాట. సో చూడండి, చాలా వండర్ఫుల్ గా భగవంతుడు ఈ సృష్టిని సృష్టించారనమాట. చాలా అద్భుతంగా. అది అచింత్య శక్తి అంటారు. అచింత్య శక్తులతో నడుస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఏది ఆటోమేటిక్ గా అఫెసార్డ్ గా అయిపోవట్లేదు. సో ఎవ్రీ యాక్షన్ యాజ్ అ రియాక్షన్. ఆ విధంగా సో ఈ అపశకునాలు కూడా మనకి రాబోయే దుర్ఘటనని, మన రాబోయే దుఃఖాన్ని సూచిస్తున్నమాట. సో అందుకని చాలా మంది అపశకునాలు చూడగానే వాటికి ఏమన్నా సొల్యూషన్ ఉందా, లేదంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాటిని ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి తెలుసుకుంటుంటారు. బేసికలీ 3 నాలెడ్జెస్ ఏంటంటే ఆయుర్వేద, ఆస్ట్రాలజీ అండ్ జ్యోతిష్ శాస్త్రం. ఈ బ్రాహ్మణులకి తెలిసి ఉంటుంది, భౌతికమైనటువంటి జ్ఞానం ఇది. సో అందుకని జనాలు ఎటువంటి దుఃఖాలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి అపశకునాలు చూసినప్పుడు సో వాళ్ళు బ్రాహ్మణ దగ్గరికి వెళ్తారు, తెలుసుకుంటారు, వాటికి పరిహారం ఏం చేయాలని చెప్పి తెలుసుకుంటారు. సో వాళ్ళు దాంతో పాటు బ్రాహ్మణం చేస్తారంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. సో ఎందుకంటే భౌతికంగా ఎంత మనము సొల్యూషన్స్ ని, మనం పరిహారాలని అప్లై చేసినా కానీ, స్వీకరించినా కానీ టెంపరీ సొల్యూషన్, అది పూర్తిగా తీసేయలేము. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభు. హరే కృష్ణ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే సిగ్నల్ వీడియో ఆఫ్ చేస్తాను, ఎందుకంటే క్లియర్ గా అనిపిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు ఓకే ప్రభు. వినిపిస్తుందా? అప్పుడు వినిపిస్తుంది ప్రభు. ఓకేనా? ఓకే ఓకే. యా, సో అదే చెప్తున్నాను అనమాట. ఈ బ్రాహ్మణులు ఎందుకని మనకి సమాజంలో అవసరం, వాళ్ళు మనకి భౌతికమైన హరే కృష్ణ ప్రభు, మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ఓకే.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. యా ఆవుల యొక్క పొదుగుల్ని దూడలు తాగట్లేదు అనమాట. ఆవులు కూడా పాలు ఇవ్వట్లేదు. ఎద్దులు కూడా ల్యాండ్ లో ప్యాచరింగ్ గ్రౌండ్స్ లో ఆనందం పొందట్లేదు నేల మీద. సో అక్కడ తాత్పర్యం ఏం లేదు, కానీ వాట్ వీ కెన్ లెర్న్ ఈస్ దట్ ఆవులు కౌ ప్రొటెక్షన్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆవులు దూడలు ఆనందంగా ఉన్నప్పుడు సో సమాజం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆవులు దూడలు ఎద్దులు చాలా బాధతో ఉన్నాయి. అది ఒక అపశకునం. సమాజంలో ఆవులు బాధపడుతున్నప్పుడు, ఆవులను సరిగ్గా సంరక్షించినప్పుడు ఆ సమాజం దిగజారిపోతుంది. సో ఎన్నో రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. యాక్చువల్గా యుద్ధాలు ఇవన్నీ కూడా వాటి వల్లే వస్తాయి, ఆవుల్ని సరిగ్గా చూసుకోవడం. ప్రభుపాద వారు అంటారు, మన సమాజంలో మన ఇస్కాన్ సంస్థలో కౌ ప్రొటెక్షన్ అంటే ఏంటి? కౌ ప్రొటెక్షన్ అంటే కేవలం ఆవులను వాటిని రక్షించటం, వేరే వాళ్ళకి కషాయ వాళ్ళు చంపకుండా వాళ్ళని రక్షించటం అది ఒక్కటే కాదు కౌ ప్రొటెక్షన్ అంటే. కౌ ప్రొటెక్షన్ అంటే ఆవులను చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీ కౌస్. హ్యాపీ కౌస్ అంటే హ్యాపీ డివోటీస్ అంటాం కదా, హ్యాపీ డివోటీస్ లాగే హ్యాపీ కౌస్ కూడా, వాటికి కూడా మనం చాలా చక్కగా చూసుకోవాలి, ఇంటి వ్యక్తిగా చూసుకోవాలి. సో ఆ విధంగా కౌ ప్రొటెక్షన్ అంటే మనము డైరెక్ట్ గా ఆవులను సంరక్షించలేకపోవచ్చు, మన సమాజం యొక్క స్థితిని బట్టి మేబీ మనం పెంచుకోలేకపోవచ్చు, కానీ మనకి అట్లీస్ట్ ఆ కోరిక ఉండాలన్నమాట. సో ఒకే మందిరంలో ఆవులు ఉన్నాయి, వాటి సంరక్షణకి మనం సహాయం చేయొచ్చు. లేదంటే కౌ ప్రోడక్ట్స్ ని వాడుకోవచ్చు. సో మన దంత మంచానికి, మనకి సోప్స్ కి అన్ని ఆవుతో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం ఏంటంటే కౌ ఎకానమీని ప్రోత్సహిస్తున్నాం. సో ఇండైరెక్ట్ గా మనం ఆవుల్ని రక్షిస్తాం. ఓకే, దిస్ ఈజ్ వన్ పాయింట్. ఇంకొకటి విగ్రహాల గురించి చెప్పారు. డీటీస్ విగ్రహాలు ఏడుస్తూ ఉన్నట్టు ఉన్నాయి మందిరాలు. అవి శోకిస్తూ చెమట కారుస్తూ మందిరాలు వదిలేసి వెళ్ళిపోయేలాగా ఉన్నాయి విగ్రహాలు. అది కూడా ఒక అపశకునమే. సో అందుకనే ప్రభుపాదుల వారు మనకి టీచింగ్స్ ఆఫ్ క్వీన్ కుంతిలో చెప్తారనమాట. సో మన మందిరాలు ఎలా ఉండాలి అంటే, ఎంత మనం చక్కగా సేవ చేయాలంటే, బయట ఎండలో వేడి మే జూన్ ఎండలో తిరిగి వచ్చిన వ్యక్తి ఆ మందిరంలోకి రాగానే చాలా శాంతిగా, చాలా ఆనందంగా, రకమైనటువంటి ఫీలింగ్ జనాలకి రావాలని చెప్పారు మన మందిరాలు, ఇస్కాన్ మందిరాలు. సో అఫ్ కోర్స్ మన మందిరాలు కూడా అలానే మంచి సేవ చేస్తూ ఉంటారు. సో యా చందన యాత్ర జరుగుతుంది. సో భగవంతుడికి చందన యాత్ర చేస్తాము, మంచి మల్లెపూలు మాలలతోటి మాలలు కడతాం. సో జస్ట్ 2 days బ్యాక్ మనం చేసాం కదా. సో జస్ట్ ఆ టెంపుల్ హాల్లోకి రాగానే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఆ రకమైనటువంటి సుగంధం, మల్లెపూలు చందనం యొక్క కూల్ ఫ్రాగ్రెన్స్. సో ఒక వ్యక్తికి బయట నుంచి ఎంతో బాధతోటి, ఎంతో తపనతోటి, అంటే త్రివిధ తాపాలతోటి హింసించబడి వస్తారు జనాలు మందిరం రాగానే ఒక రకమైనటువంటి అనుభూతి వస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట, శాంతిగా ఉంది. చాలా మంది వచ్చి పడుకుంటారు కూడా టెంపుల్. సో కాబట్టి మనం విగ్రహ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. మందిరంలో విగ్రహ సేవ సో అది సెంటర్ అన్నమాట. మన కమ్యూనిటీకి, భక్త సమూహానికి మందిరాలు అనేవి, విగ్రహాలు అనేవి కేంద్రంగా ఉన్నాయి. ఆ విగ్రహాల యొక్క సంతోషం కేంద్రంగా పెట్టుకొని మనం అందరం కలిసిగా సేవ చేయాలన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ విగ్రహ సేవ మందిరం. అఫ్ కోర్స్ మన ఇళ్ళలో కూడా సో విగ్రహాలు లేకపోతే అట్లీస్ట్ ఫోటోస్ పెట్టుకొని మన ఇంటికి కేంద్రం వాళ్ళే అన్న ఉద్దేశంతో సేవ చేయాలి. ఎస్పెషల్గా మనకి ఆచార్య చెప్తారు సేవ కోసం, హరినామము అన్నిటికంటే ఉత్తమమైనది. హరే నామేవ కేవలం కను నాస్తే. అందులో ఏ డౌట్ లేదు. కానీ అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము కాబట్టి ఎస్పెషల్ గా గృహస్థ భక్తులు
వాళ్ళు సమాజంలో వాళ్ళు కార్యాలు చేయాలి, సమాజంలో అందరితోటి వ్యవహరించాలి. కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు కంటామినేట్ అయిపోయే అవకాశం ఉంది. ప్రకృతి యొక్క 3 గుణాలతోటి వాళ్ళు దూషించబడతారు. కాబట్టి వాళ్ళకి విగ్రహ సేవ అనేది చాలా అవసరం చెప్తారు. రూపాయల వారు చెప్తారు 7వ అధ్యాయ స్కందంలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఆ శ్లోకం చెప్తారు. జీవ గోస్వామి ఆ శ్లోకం తాత్పర్యంలో కామెంటర్లో చెప్తారు. జీవ గోస్వామి ఎస్పెషల్ గా గృహస్థ భక్తులకి అర్చ సేవ అనేది ప్రథమం అంటే చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన అంగం భక్తి అంగాలలో. చాంటింగ్ ఇస్ దే, అఫ్ కోర్స్ 16 మాలు చేయాలి కంపల్సరీ, కానీ దాని తర్వాత విగ్రహ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే రీజన్స్ ఇస్తారు. ఫస్ట్ రీజన్ ఏంటంటే రెగ్యులేషన్ కోసం, సో ఒక నియమ నిబంధన కోసం. సో మనకి ఎందుకంటే మనము ఇంద్రియ వస్తువులకి చాలా క్లోజ్ గా ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం. ఇంద్రియ వస్తువులకి గృహస్థ జీవనంలో ఇంద్రియ వస్తువులు చాలా దగ్గరగా ఉంటాయి. సో మన రెగ్యులేషన్ లేదనుకోండి, ఆ నియమ నిబంధన లేదనుకోండి, చాలా ఈజీగా డైవర్ట్ అయిపోతుంది. సో అందుకనే విగ్రహ సేవ అనేది మనకి రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇంట్లో కూడా సంథింగ్ విగ్రహాలు లేకపోయినప్పటికీ అట్లీస్ట్ ఫోటోస్ అన్నా ఉండాలి, వాటికి సేవ చేస్తూ ఉండాలి. దే ఆర్ ద సెంటర్ అన్న. లేదంటే మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఐఎమ్ ద ప్రొపరేటర్, ఐఎమ్ ద కంట్రోలర్, ఐఎమ్ నేను ఇంటికి ప్రొపరేటర్ని, నేను కంట్రోలర్ని, నా వల్లే అన్ని జరుగుతున్నాయి, నేనే ఎంజాయ్ అన్న భావము ప్రతి ఒక్కరికి ఉంటుంది. భౌతిక ప్రపంచంలో వచ్చామంటే ఆమోదం వస్తుంది. కాబట్టి విగ్రహ సేవ అనేది ఏంటంటే మనకి ఆ రెగ్యులేట్ చేస్తుంది. నేను కాదు, ముందు కాదు, సో ఆయనకి సో ఆ విధంగా రెగ్యులేషన్. ఇంకొక రీజన్ ఇస్తారు ఆచార్యులు ఏంటంటే, మనకి గృహస్థ జీవనం అంటే ధనాన్ని ఆర్జించాలి, రైట్? సో ఆ ధనం మనం సరిగ్గా ఉపయోగించలేదు అనుకోండి, ధనం ఎక్కువ కూడగట్టుకున్నాం అనుకోండి, అది మన పతనానికే కారణం. సో అందుకనే ఆ ధనాన్ని ఎంగేజ్ చేయడానికి విగ్రహ సేవ అనేది చాలా, అంటే మన కెపాసిటీని బట్టి మనం ఎక్కువ సంపాదిస్తున్నాం అనుకోండి, ఎక్కువ సంపద భగవంతుడికి ఆడంబరంగా ఫెస్టివల్స్ చేస్తూ విగ్రహ సేవలు ఉపయోగించాలన్నమాట. అంటే చాలా మంది పెద్ద పెద్ద ఇంట్లో వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళు పేడ్ పూజారీస్ని పెట్టేసుకుంటారు. అలా కాదు, వాడు కోటీశ్వరులు అవ్వచ్చు, పర్సనల్ గా వాళ్ళు వ్యక్తిగతంగా విగ్రహ సేవ అనేది చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఎంగేజింగ్ వెల్త్. సో మూడవది చెప్తారు ఎందుకు విగ్రహ సేవ చేయాలంటే, గృహస్థ జీవనంలో ఎన్నో పాపాలు జరుగుతుంటాయి. ఎస్పెషల్ గా 5 రకాలైనటువంటి సహజమైన పాపాలు జరుగుతుంటాయి. ఏంటది శ్లోకం కూడా ఏంటంటే, చుల్లి అంటే మనము ఏదైనా ఫైర్ కుకింగ్ చేసేటప్పుడు కానివ్వండి, కొన్ని బ్యాక్టీరియా, క్రిములు, పురుగులు చనిపోతూ ఉంటాయి ఆ ఫైర్ లో. మనకి తెలిసి చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపం కౌంట్ అవుతుంది, చుల్లి. ఇంకోటి ఏంటంటే పేషిని అంటారంటే, మనము మసాలా కుక్ చేస్తుంటాం కదా, లేదంటే ఇప్పుడు మోడర్న్ గా గ్రైండర్స్, మిక్సర్స్, వాటి వల్ల కూడా కొన్ని క్రిములు, పురుగులు చనిపోతుంటాయి, ప్రాణం చనిపోతుంది. అదొకటి. ఇంకోటి బావుల నుంచి నీళ్ళు తాగిన తోడినప్పుడు, ప్లస్ నీటిని కుండలో పెట్టిన కొన్ని ఆ నీటిలో పడి చనిపోతుంది. మార్చిని అంటే మన ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఆ చీపురికి తగిలి కొన్ని చనిపోతుంటాయి. ఇంకా ఏం చెప్పారు, ఇంకొకటి ఉంది అది. ఎనీవే, సో ఈ విధంగా 5 రకాలైనటువంటి పాపాలు ప్రతి ఒక్క గృహస్థ ఇంట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి మరి పరిహారం ఏంటి? అందుకనే శాస్త్రంలో పంచశూల మహాయజ్ఞాలు చెప్పారు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞం, పితృయజ్ఞం. సో ఇలాగా 5 యజ్ఞాలు అనమాట. అంటే దేవతల్ని పూజిస్తూ వాటిని పరిహారం చేసుకుంటారు కంపల్సరీ. కానీ కలియుగంలో అది ఎలా చేస్తాం? ప్లస్ మనం భక్తులు, సో మనం దేవతలు పూజించాం కదా. సో మన యొక్క శ్రద్ధ, విశ్వాసం మొత్తం భగవంతుని మీద. కాబట్టి మనము అది మొత్తం రీప్లేస్ అవుతుంది దేనికంటే విగ్రహ సేవలు. సో మనం ఎప్పుడైతే విగ్రహ సేవ మంచిగా చేస్తామో ఇవన్నీ కూడా మాఫీ అవుతాయి. సో కాబట్టి 3 రీజన్స్ ఇస్తారు. సో ఒకటి రెగ్యులేషన్ కోసం, ఇంకొకటి ధనాన్ని ఎంగేజ్ చేయడం కోసం, ఇంకొకటి మన పాపాలని పరిహారం చేసుకోవడం. విగ్రహ సేవ అనేది
చాలా ముఖ్యం. సో యా, ప్లస్ అఫ్ కోర్స్ మందిరాలకి వస్తూ ఉండాలి. ప్రతి వారం వచ్చి మందిర విగ్రహ సేవలు కూడా పాల్గొంచుకుని ఇంకా మంచిది. చాలా మంది మాతాజీలు ఇక్కడ ఉన్నారు, మాలలు చేస్తారు రెగ్యులర్ గా ప్రతి రాధాశ్యామకి జగన్నాథ్ ప్లస్ కుకింగ్ చేస్తారు, చేస్తారు. చాలా మంచి సేవ, చాలా భగవంతుడికి చాలా దగ్గరగా ఉంది సేవ. సో అందులో మనం ఎంత అటెన్షన్ తోటి ఎంత శ్రద్ధతోటి అవి చేస్తే అంత త్వరగా మనం భౌతికమైనటువంటి కంటామినేషన్ నుంచి బయటపడతాం. సో భక్తుల ముందుకు వెళ్తాం. సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మా గురువు గారు చెప్తారు, పేయింగ్ అటెన్షన్ టు ద డీటెయిల్స్ ఇస్ అ సైన్ ఆఫ్. మనము డీటెయిల్స్ లో శ్రద్ధగా చూడటము అదే ప్రేమకు చిహ్నం అని చెప్తాం. సో మనం గార్లెండ్ చూస్తాం, చాలా చక్కగా గార్లెండ్ ఎంత లెంత్ ఉండాలి, ఎంత మందం ఉండాలి. సో అవి అటెంటివ్గా చేయాలన్నమాట. సో చాలా మంచిగా చూస్తున్నారు గార్లెండ్స్. సో వెరీ హ్యాపీ. సో మాతాజీలు కూడా చాలా చక్కగా చేస్తుంటారు గార్లెండ్స్. సో ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ అలా చేయవచ్చు. ఆ విధంగా కుకింగ్ చేసేటప్పుడు అన్ని సరిగ్గా వేస్తున్నాం, ఆడిపోకుండా చక్కగా సుగంధాలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్కటి రైట్ క్వాంటిటీలో ఎలా వేయాలి. సో దానికి చాలా అటెన్షన్ అవుతుంది. సో అదొక సమాధి. చూడండి, మనం కుకింగ్ చేస్తూ గార్లెండ్స్ చేస్తూనే సమాధిలోకి వెళ్ళిపోవచ్చు. సమాధి అంటే ఏదో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం కాదు. చూడండి, ఒక సాధారణ గృహిణి కూడా సమాధిలో వెళ్ళవచ్చు. సో దట్ ఈస్ ద పాయింట్. విగ్రహ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. సో యా, ఇక్కడ విల్ స్టాప్ హియర్. బట్ ఐ వాంట్ టు టెల్, ఈ రోజు నుంచి నేను ప్రతి వారం హరినామం గురించి కొద్దిగా చెప్తాను, ఒక 5-10 minutes. ఎందుకంటే మార్నింగ్ టైం ఇది. సో లిటిల్ బిట్ ఐ ఆల్సో వాంట్ టు ఇంప్రూవ్ మై జపా. ఆ యొక్క జపాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో హరినామం గురించి జస్ట్ చెప్తున్నాం. గ్రంథరాశి భాగవతంకి ఇందులో ప్రశ్న ఉంటే యూ కెన్ టేక్ వన్, అదర్వైజ్ సో విల్ డిస్కస్ అంటే హరినామం గురించి కొద్దిగా చర్చించుకుందాం. ఐఎమ్ ఓకే. సో వినపడుతుంది కదా క్లియర్ గానే? ఓకే, ఫైన్. సరే. సో ప్రభుపాద వారు చెప్పారు, 99% ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ద అడ్వాన్స్మెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఈస్ డిపెండెంట్ ఆన్ మన యొక్క జపం మీదే కేంద్రమై ఉన్నది. మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి 99%. చూడండి, సో ఇంపార్టెంట్, రైట్? సో 99% అంటే ఎంత మనం ఫోకస్ పెట్టాలి, ఎంత మనం దాంట్లో శ్రమని వెచ్చించాలి. సో పొద్దున రేపు ఉదయం జపం చేయబోతున్నాము అంటే రిమైనింగ్ 22 hours, 16 2 గంటలు అనుకోండి, మిగతా 22 గంటలు మనం ఎలా కార్యం చేయాలి. సో దట్ నెక్స్ట్ డే ఆ జపం అనేది చాలా చక్కగా ఉండాలి. సో దాని గురించి ఆలోచించాలి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఫోకస్, దట్ హౌ ఐ కెన్ చాంట్ మై రౌండ్స్ అటెంటివ్లీ టుమారో. సో అది దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఈ 22 hours కార్యాల నుంచి సో ఒక శ్లోకం ఉంది, ఐ థింక్ సనాతన గోస్వామి చెప్తారు. 6 సూత్రాలు ఉన్నాయి మంచిగా జపం చేయడానికి. సో కొన్ని చెప్పుకున్నాం సమయాన్ని బట్టి, మిగిలినవి నెక్స్ట్ క్లాస్. సో అది ఎలా ఉంటుందంటే, మనస్సంహరణం, శౌచం, మౌనం, ఆత్మనిగ్రహ, అవ్యగ్రత్వం, అనిర్వేదో, ఉత్తమ జపహేత. సో 6 సూత్రాలు చెప్పారు. ఏంటంటే ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను, బట్ మనస్సంహరణం అంటే మన యొక్క మనస్సుని మనము సంహరించుకోవాలి, అంటే విత్డ్రా చేసుకోవాలి. భౌతికమైనటువంటి చింతల నుంచి మనస్సుని విత్డ్రా చేసుకుని హరినామం మీద కేంద్రించాలి. మనస్సంహరణం మొదటిది. తర్వాత శౌచం. శౌచం అంటే క్లీన్లీనెస్, చాలా క్లీన్ గా ఉండాలి. మనం
జపానికి కూర్చున్న ప్రదేశం చాలా సాత్వికంగా ఉంటారు. బెస్ట్ ఈస్ టెంపుల్ హాల్, మందిరంలో వచ్చి జపం చేస్తే బెస్ట్ ప్లేస్ విగ్రహాలు. బట్ అట్లీస్ట్ పరిశుభ్రంగా ఉంచు. శౌచ్యం సెకండ్. థర్డ్ వన్ అంటే మౌనం, చాలా సైలెంట్ గా ఉండాలి జపం చేసేటప్పుడు, ఏది మాట్లాడాలి. వీటన్నిటి బట్టి మళ్ళీ ఇంకా చెప్తాను, జస్ట్ ఫస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను. మౌనం అంటే చాలా సైలెంట్ గా ఉండాలి, చాలా గ్రేవ్గా ఉండాలి. ఆత్మ మంత్రార్థ చింతయం, 4 మంత్రార్థ చింతయం అంటే హరే కృష్ణ మహామంత్ర యొక్క అర్థాన్ని మనము స్మరించుకుంటూ జపం చేయాలి. మంత్రార్థ చింతయం 4. 5వది ఏంటంటే అవ్యగ్రత్వం. అవ్యగ్రత్వం అంటే పేషెంట్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రెస్ట్లెస్ గా ఉండకూడదు. అరే ఏమి రిజల్ట్ రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి హరినామం చేస్తున్నాను, హృదయంలో పరివర్తన రావట్లేదు, లేదంటే తొందరగా కంప్లీట్ చేసేయాలి, ఎన్నో కార్యాలు చేయాలి, ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లేదు శాంతి ప్రశాంతంగా అవ్యగ్రత్వం, ఏ తొందరపాటు లేకుండా, ఏ హడావుడి లేకుండా చేయాలి. అవ్యగ్రత్వం. అనిర్వేదం. 6 అనిర్వేదం అంటే హోప్ఫుల్ గా ఉంటారు, నిర్వేదములో. నిర్వేదం డిసప్పాయింట్మెంట్ కారణమైనటువంటి భౌతికమైనటువంటి జీవనం. కానీ మన హరినామంలో హోప్ఫుల్ గా ఉంటారు. హోప్ఫుల్ అంటే ఉంటారు, ఒక సరాహంగా తీసుకోవాలి. సో ఆ విధంగా జపించాలి. సో ఫస్ట్ ఏంటి? మనస్సంహరణం. ఈరోజు ఫస్ట్ దాని గురించి. మనస్సంహరణం అంటే మన మనస్సుని భౌతికమైనటువంటి ఆలోచన నుంచి, అబ్జార్ప్షన్ నుంచి బయటకు తీసుకురావాలి. మనస్సు. సో అర్జునుడు కూడా అడిగాడు కదా, చంచలం హి మన కృష్ణ మాతి బలవద్రుడు తస్యాహం విగ్రహం అంటే వాయురు విష్ణు. మనసుని ఎలా కంట్రోల్ చేయాలి? సో చాలా కష్టం. ప్రమాది బలవద్రుడం. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నమాట, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం అచలం యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేత ఆత్మన్యేవ వశం. మనస్సు దాని యొక్క నేచర్ అన్నమాట, అది వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని ఆత్మ యొక్క వశంలో తీసుకురావాలి. ఎప్పుడైతే మనకు అర్థమవుతుంది మనస్సు వెళ్ళిపోతుంది అని, దాన్ని మళ్ళీ మన ఆత్మ యొక్క వశంలోకి తీసుకురావాలి. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యం దాన్ని కాన్స్టాంట్ ప్రాక్టీస్ చేయాలి. అభ్యాస అండ్ వైరాగ్యం, డిటాచ్మెంట్. అంటే ఏంటి? అది నేను ఇంత చేస్తున్నాను, ఇంకా నాకేంటి రిజల్ట్ రావట్లేదు. ఆ రిజల్ట్ మీద ఫోకస్ చేయండి. వైరాగ్యం, దాని మీద వైరాగ్యం వచ్చాడు. నా ఎండివర్ నేను చేస్తున్నాను, అభ్యాసం ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నాను, అది చూసుకున్నాం. సో మనం ఏం చేయాలంటే జపాన్ కూర్చోగానే మైండ్ని విత్డ్రా చేసుకోవాలి భౌతిక ప్రపంచం. అంటే నేను ఎవరిని ఇప్పుడు, నేను ఫలానా పురుషుడినో, నేను ఫలానా స్త్రీనో, లేదంటే ఫలానా ఊళ్ళో జన్మించిన వ్యక్తినో, ఇవన్నీ ఉపాధులు ఉంటాయి కదా, ఆ ఉపాధులన్నింటినీ పక్కన పెట్టారు. నేను మేనేజర్ని, టెంపుల్ మేనేజర్ని, టెంపుల్ ప్రెసిడెంట్ని, నేను కాలేజ్ స్టూడెంట్ని, నేను వ్యాపారం చేయాలి, బిజినెస్ మ్యాన్ని, అవన్నీ పక్కన పెట్టేయండి. జపాన్కి వచ్చిన వాట్ ఈస్ ద ఓన్లీ ఐడెంటిటీ? ఐడెంటిటీ ఏంటంటే ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, జీవన స్వరూపమై కృష్ణ నిత్యదాస్. కృష్ణ ఇస్ మై మాస్టర్, కృష్ణ నా స్వామి, ఆయనకి సేవ చేయాలి. ఇప్పుడు ముఖ్యమైన సేవ ఏంటంటే జపం చేయాలి. అంతకంటే ముఖ్యమైన సేవ ఏమీ లేదు. మా గురువు గారికి మనం దీక్ష తీసుకునేటప్పుడు ఏం చెప్పాము? 16 నెలలు నేను శ్రద్ధగా చేస్తాను, 4 నియమాలు పాటిస్తాను, ఇది వాగ్దానం చేశాను. వేరే ఏది వాగ్దానం చేయాలి. కాబట్టి అందులో అటు ఇటు అయినా పర్లేదు, ఇందులో అటు ఇటు అవ్వదు. సో జపాన్ కూర్చోగానే, సో ఇప్పుడు ఇది టైం, కృష్ణుడు డైరెక్ట్ గా, నేను ఆన్లైన్ లో ఉన్నాను, కృష్ణ ఇస్ గివింగ్ మీ టైం, ఆన్లైన్ టైం. సో పర్సనల్ టైం ఇస్తున్నాను, ఆయన నామాలు చెప్పిస్తున్నాను. నామ అభిదత్. సో భగవంతుడి యొక్క నామము భగవంతుడి డిఫరెన్సే లేదు, రైట్? సో కాబట్టి మనస్సును ఆ విధంగా విత్డ్రా ఆలోచన నుంచి
సో ఇది వచ్చేసి హియరింగ్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో మైండ్ వెళ్ళిపోయింది, చాలా స్విఫ్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. మనకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతుంది ఆలోచనలు, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మనం దానికి ఛాన్స్ ఇచ్చామంటే చిన్నగా వస్తుంది అనమాట థాట్, భక్తి థాట్ లాగే వస్తుంది. అరే ఈ సేవ చెయ్యాలి కదా మందిరంలో, దాని గురించి ఆలోచన వస్తాయి. కానీ తర్వాత అరే అది అతను అలా ఎందుకు చేశాడు, ఇట్లా చేశాడు, మళ్ళీ అక్కడి నుంచి థాట్ ఇంకొక దానికి వెళ్ళిపోతుంది. సో అలా ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అంటే మనం జపం చేస్తూ ఉంటాము హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. కానీ మన మనస్సు అంతా ఎక్కడ ఉంది, ఆ ప్లానింగ్ లో ఉంది, ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్నాం. సో కాబట్టి దాన్ని విత్డ్రా చేసి మనస్సు విత్డ్రా చేసి మళ్ళీ శ్రవణం, ఆ సౌండ్ వైబ్రేషన్ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. సో చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు మళ్ళీ ఫోకస్ చేయగలమంటే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే అర్థమైందో మైండ్ వెళ్ళిపోయిందని మళ్ళీ అటెంటివ్ గా వినటానికి ప్రయత్నించండి. అంతే మనం చేయాల్సింది. ఏదో మీరు పెద్ద టాస్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై టు హియర్ ద సౌండ్ వైబ్రేషన్. అంతే. గురుజన్ ప్రభు చెప్తాను, జస్ట్ హియర్ వన్ మంత్ర ప్రాక్టీస్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, హరే అని చెప్తున్నాను, హరే అనేది వినాలి అంతే. అంతకంటే పెద్ద కార్యాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా సరళంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా వర్తమానంలో ఉందండి, భవిష్యత్తులోకి లేదంటే పురాణం అంటే బ్యాక్ వెళ్లకుండా వర్తమానంలో ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, హరినామం చెప్పేసి. సో కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోల్. అన్ని ఆయన యొక్క ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతుంది. కాబట్టి నేనేదో చేతులు కాళ్ళు ఊపుతున్నాను, నా వల్లే అన్ని అవుతున్నాయి, అది ఒక పెద్ద ఓటకం అనమాట. అది పెద్ద భ్రమ. నేను నా వల్ల కార్యాలు జరుగుతున్నాయి. అఫ్కోర్స్ నేను ఒక కారణమే. భగవద్గీతలో చెప్తారు 5 కారణాలు ఉన్నాయి ఒక కార్యానికి సక్సెస్ఫుల్ గా రిజల్ట్ ఇవ్వడానికి. 5 కారణాలు. అందులో మనం కేవలం ఒక కారణం. తర్వాత మన యొక్క ఇంద్రియాలు, మనం కార్యం చేసే స్థలము, మన యొక్క ఎండివర్స్, ప్రయత్నాలు, ఇవన్నీ కారణాలు కరెక్ట్. కానీ దైవం అనేది మెయిన్ కారణం. పరమాత్మ అన్ని కారణాలకు ఆయనే కారణం. ఆయన కోరుకుందే మనం ఎంత ప్రయత్నించినా ఏది జరగదు. కాబట్టి జపం చేసే టైంలో ఇది మనం అర్థం చేసుకో. ఇప్పుడు నా మెయిన్ ఏంటి, జపం చేయాలి. నేను సరిగ్గా మంత్రాన్ని విన్నానుకోండి, భగవంతుడి యొక్క కోరికల్ని అర్థం చేసుకోగలను, నా యొక్క మనసు కూడా శాంతి అయిపోతుంది, తర్వాత క్లారిటీ కూడా వస్తుంది నేనేం చేయాలనేది. తర్వాత మనం కార్యం చేయాలనుకున్నా సేవలో మనకి ఒక డైరెక్షన్ దొరుకుతుంది, ఒక ఎంపవర్మెంట్ ఉంది. కానీ జపం టైంలో అలానే ఆలోచించాలి. జపం టైంలో కేవలం భగవంతుడా అన్నీ నీ వల్ల జరుగుతున్నాయి, కాబట్టి లెట్ మీ జస్ట్ హియర్ యువర్ నేమ్. శ్రద్ధగా మనము మంత్రాన్ని వినాలన్నమాట. జస్ట్ ఎప్పుడైతే మనం మంత్రాన్ని వింటామో ఇమ్మీడియట్ గా మైండ్ మళ్ళీ మన వశీనంలోకి వచ్చేస్తుంది, మన కబ్జాలోకి వచ్చేస్తుంది. చాలా ప్రాక్టికల్ ఇది. ఆహారం ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎప్పుడైతే మనకు అర్థమైందో మైండ్ వెళ్ళిపోయిందని ఇమీడియట్లీ గట్టిగా ఒకసారి అరవండి, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జస్ట్ ఆ సౌండ్ వినండి, కరెంట్ ఉంటుంది. సో ఇమీడియట్గా మైండ్ మళ్ళీ లేదు. ఈ విధంగా ఫస్ట్ నేను మనస్సు ఓకే. ఇంకా 5 సూత్రాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్ లో చెప్తున్నాను. ఐ విల్ స్టాప్ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా ఇందులో ప్రశ్న ఉంటే యూ కెన్ టేక్ వన్ క్వశ్చన్, అదర్వైజ్ విల్ స్టాప్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.